ప్రభునామమునకు ఘనత కలుగును గాక. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వాక్యం మనం చదువుకుంటున్నాం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదరు. ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పిన మాట మనం ఇక్కడ చదువుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులనే కాదు, లోకంలో ఎక్కడ చూసినా మనం గమనిస్తున్నాం, తల్లికున్న బాధ్యత, తల్లికున్న ప్రేమ, తల్లికున్న బాధ్యత అది మనుషుల్లోనైనా జంతువుల్లోనైనా కూడా చూస్తాం. జంతువులు కూడా ఆ దాని పిల్లలు కుక్కనే చూస్తామండి, దానికి 10 పిల్లలు పుట్టినా 12 పిల్లలు పుట్టినా అది పండుకోనల్లా పాలిస్తూ ఉంటుంది. ఆ కుక్కలు తిరిగి దానికి ఏమన్నా చేస్తుందనా? చేయదని కాదు. ఆ తల్లి బాధ్యత అది, దేవుడు పుట్టుకతోనే పెట్టిన బాధ్యత అది. అయితే దేవుడు అంటాడు, ఒక తల్లి అయినా వానిని మరచుదునేమో కానీ నేను మిమ్మల్ని మరువను విడువను, చూడుము నా అరచేతుల మీద మిమ్మల్ని చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నది అని యెషయా 49:15-16 వాక్యంలో చెప్తున్నాడు. అంటే ఒక తల్లి అయినా బిడ్డను మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని తల్లి కంటే కూడా అధికమైన ప్రేమ, నమ్మకమైన ప్రేమ ప్రభువు దగ్గర ఉందని ఆయన చెప్తున్నాడు. ఎక్కడో కాదు, మిమ్మల్ని తల్లి అయినా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వదిలేస్తాం. స్కూల్కి పోయే వయసు వస్తే స్కూల్కి వదిలేస్తాము. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయితే పెళ్లి చేసి పంపిస్తాం, లేదా కొడుకులు కోడలను తెచ్చుకుంటారు, వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టాను, నా అరిచేతుల మీద మిమ్మల్ని చెక్కి ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన మనల్ని విడిచిపెట్టే పరిస్థితి లేదు, మనం ఆయన విడిచి వెళ్ళిపోయే పరిస్థితి కూడా లేదు. ఉదాహరణకు మనం చూస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క జీవితం మనం చూస్తున్నాం. యోసేపు చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నాడు, తల్లి చనిపోయింది. అప్పటికి దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు, కాపాడుతున్నాడు. తన అన్నలు అతని మీద పగబెట్టి అతన్ని ఏం చేశారు? గుండెలో తోసేశారు. అప్పుడు దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు. ఆ గుండెలో నుంచి మరలా తీసి ఐగుప్తునికి అమ్మేశాడు. పోతీఫర్ ఇంట్లో యోసేపు ఉన్నప్పటికీ దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. పోతీఫర్ భార్య ఆ బిడ్డను శోధించినప్పటికీ, యవన వయసుకు వచ్చాడు, శోధించినప్పటికీ అప్పుడు కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. అక్కడి నుంచి చెరసాలకు వెళ్ళాడు. చెరసాలలో వెళ్ళిన చెరసాల అధికారి యోసేపు అన్ని అధికారం కలిగి ఉన్నట్లుగా అందరి ఖైదీలను యోసేపు చేతికి అప్పగించాడండి. అతను మంచివాడు కాబట్టి, ఎందుకంటే యెహోవా అతనికి తోడై ఉండెను. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం చిన్నతనం నుంచి జీవించాడు కనుక దేవుడు యోసేపుకు కలలు భావం చెప్పే జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానమును బట్టి మరి ఫరో అతన్ని బయటికి తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? తన దేశానికి ప్రధానమంత్రిగా, అధిపతిగా నియమించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కార్యాలన్నీ ఎవరు చేశారు? యోసేపు తల్లి చేసిందా? చేయలేదు. తండ్రి చేశాడా? చేయలేదు. తోడబుట్టిన వారు చేశారా? చేయలేదు. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అందుకే నేను చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక యోసేపుకే కదండి, మనకు కూడా దేవుడు తోడున్నాడు. ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాల్లో తల్లిదండ్రులు మనకు సహాయం చేయకపోయినా, తోడబుట్టిన వారు చేయకపోయినా, ఇతరులు చేయకపోయినా, మన దేవుడు మనల్ని చేయబడలేదండి. దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని చేతులు బట్టి నడిపిస్తున్నాడు కనుకనే ఇంతకాలం మనం ఉన్నాం. ఎప్పటికీ చేస్తాడు, ఆయన్ని విడిచిపెట్టకూడదు. మనం ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తే ఆయన మనకు దూరం అయిపోతాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు నిలుపుకొని ఆయన వాక్యానుసారం మన జీవితం మనం జీవిస్తే, ప్రభు అంటున్నాడు, ఒక తల్లి వాణిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, అందుకంటే కూడా శ్రేష్టంగా మిమ్మల్ని ఆదరిస్తాను అని ఇచ్చిన వాగ్దానం మనమందరి పట్ల నెరవేర్చబడుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, నాయన మమ్మల్ని మర్చిపోక, మమ్మల్ని విడిచిపెట్టక, మీ అరచేతుల్లోనే చెక్కొని నిత్యము నా ప్రాకారములు నీ ఎదుట ఉన్నది అని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మీరు మాతో ఉన్నందుకు, మమ్మల్ని కాపాడుతున్నందుకు, సంరక్షిస్తున్నందుకు, మరణ పరిణామం వరకు మీరు మాకు తోడుగా ఉండి ప్రభువా, మిమ్మల్ని విడిచిపెట్టక మీకు దూరస్థలం కాక మీలో జీవిస్తూ మీ నిత్య జీవంలో ప్రవేశించుటకు మాకందరికీ సహాయం చేయమని, దీవించమని
యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.